ఇవి కొద్దిసేపు బంద్ చేస్తే బెటర్. ఈ బస్సు బాగుంది. గౌరవనీయులు మన రాష్ట్ర హోంశాఖ అమాత్యులు, పార్టీ వ్యవస్థాపక నాయకులు నాయని నరసింహారెడ్డి గారి సారథ్యంలో మళ్ళీ ఒకసారి టీఆర్ఎస్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేసి నాపై విశ్వాసం ఉంచినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నికకు సారథ్యం వహించిన నాయని నరసింహారెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు నా పరంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్లు, డిసిసిబి అధ్యక్షులు, డిసిఎంఎస్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, ప్రతి నియోజకవర్గానికి 50-60 మంది చొప్పున వచ్చినటువంటి పార్టీ ముఖ్య నాయకులు, అన్నాదమ్ములు, అక్క చెల్లెలందరికీ తెలంగాణ ఉద్యమాభివందనాలు. మీ అందరికీ నమస్కారాలు. ప్రత్యేకించి సమావేశంలో పాల్పంచుకోవడానికి వచ్చినటువంటి మన ఎన్ఆర్ఐ మిత్రులు, ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల గారికి, లండన్ నుంచి యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చినటువంటి మిత్రులు అనిల్ కూర్మాచలం గారికి, అమెరికా నుంచి వచ్చినటువంటి మోహన్ గోలి గారికి, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన మిత్రులు నాగేందర్ రెడ్డి గారికి, న్యూజిలాండ్ నుంచి వచ్చిన మిత్రులు విజయారెడ్డి కోసల గారికి, బహ్రెయిన్ నుంచి వచ్చిన మిత్రులు సతీష్ గారికి, డెన్మార్క్ నుంచి వచ్చిన మిత్రులు శ్యాంబాబు గారికి నేను స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. అంత దూరం నుంచి శ్రమ చేసి వచ్చిన మిత్రులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నా ఉపన్యాసాన్ని మొదలుపెట్టే ముందు ఇంత చక్కటి ప్రాంగణంలో మన సమావేశాన్ని టీఆర్ఎస్ ప్లీనరీని నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించిన మన క్షత్రియ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. 2001లో తెలంగాణ ఆగమైపోయిన సందర్భంలో, గమ్యం దిక్కు దివానం తెలియని సందర్భంలో, సమైక్య పాలకుల అహంకారపూరిత గర్వపూరిత అవమానాలతో కుంగి కృషించిపోతున్న తరుణంలో 2001లో గులాబీ జెండా ఎగిరింది. జై తెలంగాణ నినాదం మళ్ళీ ఒకసారి ప్రారంభమైంది. అన్ని అనుమానాలు ఇవలాయి తిరిగేటే వాళ్ళు ఇవలా బాబు, మీరు వాలంటీర్స్ కూర్చోండి, సైలెన్స్ ఉండాలి ప్లీజ్. వాలంటీర్ మిత్రులు మీరు కూర్చోండి, మీ హడావుడు ఎక్కువ ఉంది. వాలంటీర్స్ ఎక్కడ వాళ్ళు అక్కడ సైలెన్స్ కావాలండి ప్లీజ్. ఈరోజు రైతులకు సంబంధించి నేను గౌరవ శాసనసభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరికి బుక్స్ ఇచ్చున్నారు, బ్యాగ్స్ ఇచ్చున్నారు, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా నేను చెప్తాను, మీరు అవన్నీ నోట్ కూడా చేసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. డెలిగేట్ మిత్రులందరూ కూడా దానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నా. 2001లో గులాబీ జెండా ఎగిరినప్పటికీ అన్ని అనుమానాలే. ఈ పార్టీ ఉంటుందా, ఇది నిలబడుతుందా, ముందల పడుతుందా, తెలంగాణ వస్తుందా, రాణిస్తారా, అన్ని అనుమానాలే. చాలామంది అవమానం కూడా చేసినారు. ఇది మకలో పుట్టింది, ఉబ్బలో పోతుంది, నిలబడేది కాదు అని మాట్లాడినారు. అన్నిటినీ పటాపంచలు చేస్తూ అద్భుతమైన పోరాటం చేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన 15 సంవత్సరాల అవిరల కృషి ద్వారా సాధ్యమైంది. తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నది. ఆ విషయం మనందరికీ తెలుసు. ఆ రోజున కొద్దిమంది వ్యక్తుల సమూహంగా ప్రారంభమైన టీఆర్ఎస్ ఇంతకుముందే కేశవరావు గారు, రాజేశ్వర రెడ్డి గారు మనవి చేసినట్టుగా ఈరోజు 75 లక్షల సభ్యత్వాన్ని సాధించి
దేశంలోనే భారతదేశంలోనే ఒక పెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందని చెప్పడానికి నేను సంతోషపడతా ఉన్నాను. తెలంగాణ ఏర్పడ్డది జూన్ 2వ తేదీన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. రాదు అనుకున్న తెలంగాణ వచ్చింది. ఎటువంటి తెలంగాణ వచ్చింది? భయంకరమైన జీవన విధ్వంసానికి గురైన తెలంగాణ మనకు అందింది. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి కరెంటు, కబ్జాల పాలై గుర్రెపు డెక్క, లొట్టపీస్ చెట్లు, మురికి తుమ్మ చెట్లతో నిండిపోయినటువంటి మైనర్ ఇరిగేషన్ చెరువులు, పర్యావరణ విధ్వంసం, ప్రతి 4 ఏళ్లలో 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో కరువు కాటకాలు, మంచినీటికి హరిగోస, వలసపోయే బతుకులు, 24 లక్షల బోర్లేసి బోర్ల పడ్డ రైతులు, ఎండిపోయే పొలాలు, చిన్నా భిన్నమైనటువంటి తెలంగాణ పల్లెల జీవితాలు. 10 ఎకరాల భూమిలోని కంటే పాండబ్బ పెట్టుకున్నాడే నయమరా అని చెప్పి తెలంగాణలో ప్రజలు అనుకుంటున్నటువంటి రోజులు. చేనేత కార్మికుల ఆత్మహత్యలు, సిరిసిల్ల గోడల మీద చావులు పరిష్కారం కాదని జిల్లా కలెక్టర్లు రాయించిన నినాదాలు చాలా భయంకరమైనటువంటి దృశ్యం. అంత కల్తీ రాజ్యం, గుడుంబ స్వైర విహారం, ప్రతి బస్తీకి ఒక పేకాట క్లబ్బు. ఇది తెలంగాణ వచ్చినాడు తెలంగాణలో ఉన్న ముఖ చిత్రం. ఆర్టీసీ మెడ మీద ఎప్పుడు ఉంటుందా ఊడిపోతుందా ఆర్టీసీ వేలాడుతున్న కత్తి. ఇక ప్రైవేటైజేషన్ రేపవుతుందో ఎల్లుండి అవుతుందో అన్నటువంటి ఒక భయోత్పాతమైనటువంటి పరిస్థితిలో ఆర్టీసీ ఉద్యోగులు. అడుగడుగున అవినీతి కంపు, సెక్రటేరియట్లో పైరవీకారుల మందలు గుంపులు, కోర్టులలో మంత్రులు, జైళ్లలో ఐఏఎస్ అధికారులు. ఇది తెలంగాణ వచ్చిన నాటికి ఉన్నటువంటి తెలంగాణ ముఖ చిత్రం. ఇటువంటి తెలంగాణ చేతికి అందిన సమయంలో ఆలోచనలు చేసుకున్నాం. ఏం చేయాలి, ఏం జరగాలి, జరగవలసిందేమిటి, ప్రభుత్వంగా బాధ్యత చేపట్టిన తర్వాత చేయవలసింది ఏమిటి, మన ప్రాధాన్యతలు ఏంటి అనేది నిర్ణయించుకున్నాం. వలసపోయే బతుకులు, ఆకలి చావులు ఆగిపోవాలి, బతుకు ఒక భద్రత రావాలి, ఒక భరోసా రావాలి. అందుకే భారీ ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం. ఈరోజు ఇండియాలో 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పేదల సంక్షేమాన్ని చూసే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. సరే, ఆ విషయాలు మన శాసనసభ్యులు గౌరవనీయులు పాయం వెంకటేశ్వర్ గారు, వారితో పాటు మిగతా వాళ్ళు సంక్షేమం ఏ విధంగా చేసినాం వివరాలన్నీ కూడా వాళ్ళందరూ మనవి చేస్తారు. ఆసరా పెన్షన్లతో మొదలుకొని, వికలాంగుల పెన్షన్లతో మొదలుకొని, ఇప్పుడు ఇవ్వబోతున్న ఒంటరి మహిళల పెన్షన్ల దాకా దాదాపు 40 లక్షల మందికి 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్రాన్ని అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ₹1 కిలో బియ్యం క్యాప్ లేకుండా 6 కిలోలు ఇస్తూ పేదలకు సన్న బియ్యం అన్నం పెడుతున్న ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని నేను మనవి చేస్తూ ఉన్నాను. దాని తర్వాత కరెంటు బాధ పోవాలి, దాని మీద యుద్ధం చేసినాం, అవిరళ కృషి చేసినాం. తత్ఫలితంగా కరెంటు వెలుగులు విరజిమ్మేటువంటి తెలంగాణ. ఆనాటి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కట్టెవాటి టీవీలో చూపించిండు. ఆయన తెలంగాణ వస్తే అంధకారం అయిపోద్దని చెప్పినాడు. అవన్నీ కూడా తారుమారు చేసి వెలుగులు విరజిమ్మే తెలంగాణ ఈనాడు చూస్తూ ఉన్నాం. సమైక్య రాష్ట్రం కంటే కూడా ఎక్కువ లోడ్ వచ్చిన ఈ సంవత్సరం 9,350 మెగావాట్ల లోడ్ వస్తే కూడా సప్లై చేసి నిరూపించుకోవడం కూడా జరిగిందని నేను మనవి చేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో తెలంగాణకు కరెంటు కోతలు ఉండవని నేను గర్వంగా సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆనాడు ఫ్యాక్టరీల వాళ్ళు సెక్రటేరియట్ దగ్గర ధర్నా చేసినారు, విద్యుత్ సౌధ దగ్గర ధర్నా చేసినారు, ట్యాంక్ బండ్ దగ్గర ధర్నా చేసినారు, మా కరెంట్ ఇవ్వండి అని మొత్తుకున్నారు. కార్మికులు వీధిన పడ్డారు. ఈరోజు ఒక ఆయన రుంగ్టా అని చెప్పి మాజీ ఫిక్కీ అధ్యక్షుడు నిన్ననే ప్రభుత్వానికి లేఖ కూడా రాయడం జరిగింది. ఇండియాలో ఎక్కడ లేని విధంగా పరిశ్రమలకు అనుమతులు ఇస్తూ ఉన్నారు, పవర్ సప్లై చేస్తూ ఉన్నారు, లా అండ్ ఆర్డర్ బాగుంది. 6 నెలలలోపు ప్రొడక్షన్లకు రాగలిగే రాష్ట్రం ఏదైనా ఇండియాలో ఉందంటే అది ఒక తెలంగాణ మాత్రమే.
నేను ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని చెప్పి ఆయన మాజీ ఫిక్కీ అధ్యక్షుడు అభినందన పూర్వకంగా మనకు లెటర్ కూడా పంపించినారు. కరెంటు దరిద్రం పోయింది, బ్రహ్మాండమైన పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, అవినీతి రహితమైనటువంటి పాలన నడుస్తూ ఉంది, పొలాలు పంటలతో కలకల్లాడుతూ ఉన్నాయి. పర్యావరణ విధ్వంసానికి కారణమైనటువంటి అడవుల రక్షణ, హరిత రక్షణ కోసం ప్రపంచంలో 3వ అతిపెద్ద మానవ ప్రయత్నంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. మంచినీళ్ళ బాధ, తెలంగాణ మంచినీళ్ళ బాధ ప్రతి ఎండాకాలంలో రాసుకుంటే రామాయణం అంతా, చెప్పుకుంటే భారతం అంతా. ఆ బాధ శాశ్వతంగా నివారించడానికి చేపట్టిన పథకమే మిషన్ భగీరథ. దాని గురించి మిత్రులు ప్రశాంత్ రెడ్డి గారు మీకు వివరిస్తారు, నేను లోతుల్లోకి పోను. ఈ సంవత్సరం చివరి నాటికే కృష్ణా గోదావరి నీళ్లు ఆల్మోస్ట్ తెలంగాణలోని అన్ని గ్రామాలకు రాబోతున్నాయని కూడా నేను సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా అన్నిటిని మించిన సమస్య గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావాలి. పటిష్టం కావాలంటే రైతు బాగుపడాలి, వ్యవసాయం బాగుపడాలి. బాగుపడాలంటే సాగునీళ్ళు కావాలి. ఖచ్చితంగా 600 ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని అవాంతరాలు వచ్చినా 1 కోటి ఎకరాలకు నీరు తేవాలనే లక్ష్యంతో బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం జరిగింది. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను కొన్నిటిని పూర్తి సంపూర్ణం కాకపోయినా పాక్షికంగా పూర్తి చేసి సుమారు 5.5 లక్షల ఎకరాలకు కొత్తగా నీరు అందించడం జరిగింది. ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలోనే 4.5 లక్షల ఎకరాలకు నీరు అంది అక్కడ కూలీలు రివర్స్ మైగ్రేషన్ ప్రారంభమైందని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. కాకతీయ రెడ్డి రాజులు మనకిచ్చిన వరం మన మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ, అదంతా కూడా ధ్వంసమైపోయింది. 45,600 చెరువులను 5 ఏళ్లలో పూర్తిగా పునరుద్ధరించాలని సంకల్పించి మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ప్రపంచమంతా కూడా వేణోళ్ళ కొనియాడుతున్న, ప్రశంసిస్తున్న పథకం మిషన్ కాకతీయ అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కొందరు ఇతర పార్టీల నాయకులు రకరకాల స్టేలతోని, రకరకాల కారణాలతోని ప్రాజెక్టులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న సాంకేతిక కారణాలు చెప్పి కాళేశ్వరం దగ్గర పనులు జరగడం శోచనీయమని మాట్లాడుతూ ఉన్నారు. వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా రైతాంగానికి, ప్రజలకు నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా సంక్షేమం, అభివృద్ధి, ఇతర కార్యక్రమాలన్నీ తీర్మానాల రూపంలో వాళ్ళు చెప్తారు. నేను దానిలోకి లోతుగా పోదలుచుకోలేదు. ఈరోజు నేషనల్ హైవేస్ 2,528 కిలోమీటర్లు ఉండే, ఈరోజు 3 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 5,303కు ఆ సంఖ్యను తీసుకొని పోవడం జరిగింది. అంటే 60 ఏళ్లలో 2,500 ఉంటే కేవలం 3 ఏళ్లలో 2,800 నేషనల్ హైవేస్ ఈ రాష్ట్రానికి సాధించుకోవడం జరిగింది. ఇప్పుడు మనం జాతీయ సగటును కూడా మించిపోయినామని ఈ సందర్భంగానే మనవి చేస్తూ ఉన్నాను. తెలంగాణ వస్తే అందరు చిరునవ్వుతో బతకాలి. ఉద్యమ సందర్భంలో అనేక వేదికల మీద నేను చెప్పినటువంటి విషయం, అన్ని మతాల వారు గౌరవించబడాలి, అన్ని కులాల వారు గౌరవించబడాలి, అన్ని పండుగలు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలి. ఇవాళ దసరా పండుగ వచ్చినా, బతుకమ్మ వచ్చినా, బోనాల పండుగ వచ్చినా ప్రభుత్వం వేలాది కోట్ల, వందలాది కోట్ల రూపాయలు ఇచ్చి ఏ విధంగా నిర్వహిస్తున్నదో మనందరికీ తెలుసు. బతుకమ్మను రాష్ట్ర పండుగగా ఏ విధంగా జరుపుతున్నామో మనందరికీ తెలుసు. అదేవిధంగా రంజాన్ పండుగ వస్తే ఏ విధంగా ముస్లిం సోదరులను గౌరవిస్తూ ముందుకు పోతున్నామో రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. క్రిస్మస్ పండుగ వస్తే క్రైస్తవ సోదరులను ఏ విధంగా గౌరవించి ముందుకు పోతున్నామో రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. తెలంగాణ మారుపేరైనటువంటి గంగా జమున తహజీబ్ దాన్ని ఆచరిస్తూ బ్రహ్మాండంగా అందరం కూడా ముందుకు పోతున్న విషయం రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావాలి. మాటలు చెప్తే, ఉపన్యాసాలు చెప్తే పటిష్టం కాదు. గత 60 సంవత్సరాల టీడీపీ కాంగ్రెస్ పాలన మనం చూసినాం. ఉన్న వృత్తులు పొడగొట్టినారు, పంటలు ఎండబెట్టినారు, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. కానీ ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఆలోచించి వాస్తవంగా ఏం జరగాలి, కుల వృత్తులన్నీ పునరుజ్జీవనం చెందాలి, వాళ్ళందరూ ఆర్థిక సౌష్ఠవం సాధించాలి.
యాదవుల కోసం 5,000 కోట్ల రూపాయలతోని గొల్లా కురుమ సోదరుల కోసం 84 లక్షల గొర్రెలు పంపిణీ చేసే కార్యక్రమం జూన్ 20 నుంచి ప్రారంభం కాబోతా ఉందని నేను నా సంతోషాన్ని తెలియజేస్తా ఉన్నాను. దీనికి సంబంధించిన వివరాలు కొండా సురేఖ గారు వివరిస్తారు. నేను దాని లోతుల్లోకి పోను, కానీ పాజిటివ్గా అమలు చేసి తీరుతామని నేను మనవి చేస్తూ ఉన్నాను. నాయి బ్రాహ్మణ సోదరులు ఉన్నారు, వాళ్ళ గురించి కూడా ప్రభుత్వం ఆలోచించింది. 25,000 నవీన క్షౌరశాలలు, మోడ్రన్ సెలూన్స్, హైజీనిక్ సెలూన్స్ను ₹1,00,000 ఒకటి చొప్పున 100% సబ్సిడీతోని ఈ సంవత్సరమే ప్రభుత్వం సమకూర్చబోతా ఉన్నదని నేను సంతోషంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా బట్టలు ఉతికేటువంటి రజక సోదరులు ఉన్నారు, వారికి అవసరమైనటువంటి పరికరాలన్నీ అందించడం జరుగుతుంది. వాషింగ్ మెషిన్స్ కానీ, డ్రైయర్స్ కానీ, నవీన దోబిఘాట్లు కానీ 100% సబ్సిడీతోని ప్రభుత్వమే నిర్మించిస్తుందని నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. గీత కార్మిక సోదరులు ఉన్నారు, ఉద్యమ సందర్భంలో మేము ఆ రోజు పోరాటం చేసినాం, కానీ ఆనాడు సమైక్య పాలకులు మా మాట పట్టించుకోలేదు. మేము ఆ రోజు వాగ్దానం చేసినాం, రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల కళ్ళు దుకాణాలు తెలంగాణ రాష్ట్రంలో తెరిపిస్తామని చెప్పినాం, దాన్ని తెరిపించి చూపించినాం. 3 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి. ఆనాడు చీప్ లిక్కర్ లాబీల ఒత్తిడికి తలవొగ్గి ఆనాడు సమైక్య పాలకులు కల్తీ కళ్ళు అనే నెపంతో వీటిని మూసివేయడం జరిగింది. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి అవి జరుగుతూ ఉంటే హైదరాబాద్లో కల్తీ కళ్ళుతోని ఎవరు కూడా చనిపోలేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా గీత వృత్తిని ప్రోత్సహించడానికి దాదాపు 5 కోట్ల ఈత తాటి చెట్లను కూడా పెంచడం జరుగుతుంది, వారి సంక్షేమానికి పాటుపడడం జరుగుతుంది. గీత కార్మికులకు యాక్సిడెంట్ జరిగితే 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వడం జరుగుతుందని, వారికి ఉన్న బకాయిలన్నీ చెల్లించడం కూడా జరిగిందని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. బెస్తవాళ్ళు, గంగపుత్రులు, ముదిరాజ్ సోదరులు ఆచరిస్తున్నటువంటి చేపల పెంపకం అనే వృత్తి, దానికి 1,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం 27 కోట్ల చేప పిల్లలు ఉచితంగా చెరువులలో వేయడం జరిగింది. ఇప్పుడు 400 గ్రాముల నుంచి 1 కేజీ వరకు ఆ చేపలు పెరిగినాయని చెప్పి నిన్న మొన్న నేను ఫేస్బుక్లో చూసినాను. గత పాలకులు తెలంగాణ మత్స్య కార్మికులను బేగం బజార్ బ్రోకర్లకు అప్పగించినారు, కానీ మనం ఈరోజు ఆ విధంగా కాకుండా మత్స్య పరిశ్రమను సంవత్సరానికి 5,000 కోట్ల సంపద సృష్టించే విధంగా దాన్ని తీర్చిదిద్దబోతా ఉన్నాం. ఆ విధంగా మత్స్య పరిశ్రమను కూడా బ్రహ్మాండంగా చేస్తున్నామని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఉద్యమ సందర్భం కరీంనగర్ జిల్లాలో పర్యటించి నేను సిరిసిల్ల పట్టణం మీదుగా హైదరాబాద్ వస్తూ ఉన్నాను. గోడల మీద ఆ జిల్లా కలెక్టర్ గారు రాయించిన నినాదాలు, ఆత్మహత్యలు చేసుకోకండి, చావులు సమస్యకు పరిష్కారం కాదు. సాయంత్రం అయింది, లైట్ల వెలుతురులో సిరిసిల్ల పట్టణంలో ఆ రాతలు చూసి 70 ఏళ్ళ స్వాతంత్రం తర్వాత గోడల మీద మనం ఈ నినాదాలు చూడాలన్నా ఎంత ఘోరమైంది మన తెలంగాణ అని చెప్పి మేము కళ్ళకు నీళ్లు తీసుకొని ఏడ్చినాం. కారులో ఉన్న మిత్రులందరం కూడా ఎమోషనల్ అయిపోయి దుఃఖపడ్డాం. ఏం చేయాలి, తెలంగాణ వస్తే ఏ విధంగా చేనేత కార్మికుల్ని కాపాడుకోవాలి, అనేక బాధలు పడ్డాం. పోచంపల్లిలో నేనే స్వయంగా జోలబట్టి భిక్షాటన చేసి 7 కార్మికులు చచ్చిపోతే ఇంటికి 50,000 రూపాయలు ఇచ్చి రావడం జరిగింది. సిరిసిల్లలో ఒకే రోజు 11 మంది కార్మికులు చచ్చిపోతే వాళ్ళకు ఒక 50 లక్షల రూపాయలు టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇచ్చి అక్కడ ఒక నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వానికి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా ఆ వర్గం కార్మికులను నేనే స్వయంగా పిలిపించుకొని వారికి భోజనాలు పెట్టి ఒక రోజంతా వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు చక్కటి కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. అతి భారీ టెక్స్టైల్ పరిశ్రమను తెలంగాణలో వరంగల్లో ఏర్పాటు చేయబోతా ఉన్నాం. రాబోయే 10-15 రోజులలో బహుశా నేనే శంకుస్థాపన కూడా చేస్తానని మనవి చేస్తూ ఉన్నాను. పవర్ లూమ్స్ అన్నిటికీ మోడర్నైజ్ చేయడానికి 100% సబ్సిడీతోని బడ్జెట్ సమకూర్చడం జరిగింది. చేనేత కార్మికులకు 50% నూలు, అద్దకానికి వాడేటువంటి రంగులు, రసాయనాలు 50% సబ్సిడీ మీద దేశంలో ఎక్కడ కూడా లేని విధంగా అందించడం జరుగుతుంది. పవర్ లూమ్స్ అన్ని 100% ప్రభుత్వ సబ్సిడీతోని, మోడర్నైజ్ కూడా
50,000 పవర్ లూమ్స్ను చేయడం జరుగుతుంది. చేనేత కార్మికులకు వాళ్ళు నేసిన బట్టలు కొన్ని విలువైనటువంటి బ్రాండ్స్ ఇక్కత్ కావచ్చు, గద్వాల చీరలు కావచ్చు, పోచంపల్లి పట్టు చీరలు కావచ్చు, నారాయణపేట పట్టు చీరలు కావచ్చు, వాళ్ళు అమ్మేటి మార్కెట్లో వాళ్ళు అమ్ముకున్న తర్వాత వాళ్ళు అమ్ముకోలేనివన్నీ డైరెక్ట్గా ప్రభుత్వమే కొనే విధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. చేనేత రంగానికి ప్రప్రథమంగా 1,200 కోట్ల రూపాయల బడ్జెట్ను కూడా కేటాయించడం జరిగింది. ఈ విధంగా బీసీ వర్గాలలో ఉన్నటువంటి వృత్తి పని వాళ్ళకు అందరికీ సాయం చేయడంతో పాటు బీసీ వర్గాలలో 60 లక్షల జనాభా ఉన్నటువంటి ఎంబీసీలు ఉన్నారు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు, అనేక కులాలు ఉన్నాయి, సుమారు 90 కులాలు ఉన్నాయి. వాళ్ళందరికీ దేశంలో ఎక్కడ లేని విధంగా, మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎంబీసీ కార్పొరేషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానికి 1,000 కోట్ల రూపాయల బడ్జెట్ను కూడా కేటాయించడం జరిగిందని నేను మీకు సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ కులాలన్నిటికీ కూడా న్యాయం చేయడం జరుగుతుందని, వాళ్ళందరికీ లోన్స్ ఇచ్చి బ్యాంక్ లింకేజ్ లేకుండా వారిని ఆదుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాలన్నీ మీకు తెలుసు. మిగతా స్పీకర్లు వాళ్ళ యొక్క తీర్మానాలలో వాళ్ళన్ని వివరాలు సభకు తెలియజేస్తారు. గతంలోలా కాకుండా మనం పందా మార్చుకున్నాం. 15-20 తీర్మానాలు పెట్టి 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడమంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాన్ని కుదించుకొని ప్రతి తీర్మానం 30 నిమిషాలు మెయిన్ వక్త, 10 నిమిషాలు బలపరిచే వాళ్ళు మాట్లాడేటట్టు, ఒక్కొక్క తీర్మానాన్ని 40 నిమిషాలు మాట్లాడేటట్టు మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. ఆ వివరాలు అందుకే నేను ఎక్కువ లోతులోకి పోవడం లేదు. సీనియర్ నాయకులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు వాళ్ళందరూ కూడా పార్టీ నాయకులు మీ ముందు అవి ప్రవేశపెడతారని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే సమస్య చాలా మంచి సమస్య, చాలా పెద్ద విషయం. భారతదేశానికే తెలంగాణ ఒక దిక్సూచిగా మారేటువంటి గొప్ప విప్లవాత్మకమైనటువంటి అడుగు. అటువంటి అడుగు గురించి ఇటీవలనే రుణమాఫీ సందర్భంగా రైతులు ధన్యవాదాలు చెప్పడానికి వస్తే నేను మామూలుగా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు నేను వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. వ్యవసాయం ఒకప్పుడు దండగా అనేటువంటి మాట, వ్యవసాయం లాభసాటిది కాదనే మాట, వ్యవసాయం చేసే వాళ్ళంటే ఇబ్బంది పడే పరిస్థితి. ఈరోజు కూడా సంఘంలో రైతులంటే ఒక చులకన భావం. పిల్లనియాన్నంటే ఏం చేస్తాడా పిల్లగాడంటే, వ్యవసాయం చేస్తాడంటే ముఖం దింపుకునేటువంటి పరిస్థితి. వ్యవసాయం చేసేవాడు పనికి మాలినవాడనే అభిప్రాయం. ఇదంతా కూడా మారాలి. రైతులు బ్రహ్మాండంగా రాజులు కావాలి. తెలంగాణ రాష్ట్రంలో అవి తీరుతారు. ఒక మాట చాలా నవ్వు వస్తుంది, బాధ కలుగుతుంది. మాట్లాడే వాళ్ళకి కనీసం ఇంగిత జ్ఞానం కూడా ఉంటుందా ఉండదా అని బాధ, జాలి కలుగుతుంది. నేను ఎరువులు పెట్టుబడి ఫ్రీగా ఇస్తామని ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ నాయకుల స్టేట్మెంట్, మాది నకలు కొట్టిండు కేసీఆర్ అంటారు. ఒకవేళ అది నిజంగా వాళ్ళు ఆలోచన చేసినా నేను ప్రకటించిన తర్వాత వాళ్ళకి ఏమాత్రం పౌరుషం ఉన్నా మాట చెప్పొద్దు. ప్రజలు నవ్విపోతారు కదా, ఏమనుకుంటున్నాను అనుకోవాలి. కేవలం 4,000 రూపాయలు ఇచ్చుడే స్కీమ్ అనుకున్నారు వాళ్ళు. కానీ నా స్కీమ్ అది కాదు. ఆ స్కీమ్ ఇప్పుడు నేను వివరిస్తాను. దయచేసి పార్టీ ప్రతినిధులు, ఇక్కడున్న వాళ్ళందరూ, ఒక్క ఎమ్మెల్యే కూడా బుక్కు తీస్తలేడు. మీకు అవసరం లేదా? శాసనసభ్యులకు అందరూ కూడా దయచేసి, మీకు నోట్బుక్స్ ఇచ్చిండ్రు కదా, మీకు ఇవ్వలేదా? ఎమ్మెల్యేలకు ఎందుకు ఇవ్వలేదండి? ఇక్కడ రైటింగ్ ప్యాడ్స్ ఇప్పియండి. రామ్మోహన్ గారు, మిగతా వాళ్ళకి వచ్చినాయండి? వచ్చినాయి కదా, దయచేసి అందరు రాసుకోండి. రైతు రాజు కావాలి. ఎకరానికి 4,000 పెట్టుబడి మనం ఇస్తామన్నాం. 4,000 నేను ఇస్తా అని చెప్పిన పెట్టుబడి యూరియా సంచులకో డిఏపి బస్తాలకో కాదు. అది రైతు ఇష్టం. ఆయనకు మనం అందించే పెట్టుబడి. అవసరం ఉన్నంత మేరకు యూరియా కొనుక్కోవచ్చు, డిఏపి కొనుక్కోవచ్చు, కొంత పెండ కొనుక్కోవచ్చు, కొంత గొర్రె ఎరువు కొనుక్కోవచ్చు, కొంత గ్రీన్ మెన్యూర్ కూడా పెంచుకోవచ్చు. అది రైతు ఛాయిస్. అక్కడ వాళ్ళు
4,000 రూపాయలు ఎకరానికి మనం ఇస్తాం. ఒక పంటకి ఇయ్యం, 2 పంటలకు ఇస్తాం. గింత సప్పగానా సప్పట్లు కొడితే? రైతు రాజు కావాలంటే వట్టి మాటతోని గారు. ఎకరానికి 4,000 కాడికి వర్షాకాలం పంటకు ఇస్తాం, యాసంగి పంటకు కూడా ఇస్తాం. మంచిదేనా? ఇది అమలు జరగాలి కదా అక్క, మీరు కూడా చెప్పాలి, జరగాలి కదా. పండ్ల తోటల్ని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది, పండ్ల తోటలకు కూడా ఖచ్చితంగా 4,000 రూపాయలు ఎకరానికి ఇస్తాం. వాళ్ళు కూడా మినహాయింపు లేదు. ఇంకొక మాట ఈ సందర్భంగా మీకు చెప్పాలి. ఎవరికి ఇస్తారు అనుమానాలని? దీనిలో ఏమైనా రిస్ట్రిక్షన్ పెడతారా, ఆంక్షలు విధిస్తారా అనే అనుమానం ఉంది. వాస్తవాలు ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల కమతాలు 2.5 ఎకరాల లోపు, 1 హెక్టార్ లోపు ఉన్న రైతులు మన తెలంగాణ రాష్ట్రంలో 62% ఉన్నారు. దయచేసి నాయకులందరూ రాసుకోవాలి మాట. 2.5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు 62%, 62% ఉన్నారు. 5 ఎకరాల లోపున్న వాళ్ళు 24% ఉన్నారు. 62, 24 ఎంత అవుతుంది? వినబడతలేదు. 86. 10 ఎకరాల శాతం, 10 ఎకరాల లోపున్న రైతులు 11% ఉన్నారు. 86ని 11 ఎంత అంటే 97% రైతులు తెలంగాణ రాష్ట్రంలో 10 ఎకరాల లోపు మాత్రమే భూమిని కలిగి ఉన్నారు. 97%. 3% మంది 25 ఎకరాల లోపున్నారు. 25 ఎకర్స్ లోపు మా రెడ్డి నాయక్ గారు నవ్వుతున్నాడు. ఆయన ఇద్దరు పెద్ద రైతు, నాకు ఇస్తారా ఇయ్యరా అనుకుంటున్నాడు. 25 ఎకరాల పైబడి ఉన్న రైతులు 0.28%, 1% కూడా కాదు, 0.28% ఉన్నారు. అంటే 99.7% 25 ఎకరాల లోపున్న రైతులు ఉన్నారు. కాబట్టి ఇలా తేడా భయించదలుచుకోలేదు. ఏ విధంగా అయితే రుణమాఫీ అందరు రైతులకు చేసినామో, ఏ విధంగా అయితే ఫ్రీ కరెంటు అందరు రైతులకు ఇస్తున్నామో, ఈ పెట్టుబడి కూడా తెలంగాణలో ప్రతి రైతు సోదరునికి అందిస్తామని చెప్పి నేను మనవి చేస్తాను.